బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ చార్ట్‌లో డౌన్ సైడ్‌లో ఉన్న ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. సో, ఈ ప్రైస్ చార్ట్‌లో చూస్తే వీవ్యాప్ ఉంది పైన. ఎప్పుడైతే వీవ్యాప్ బ్రేక్ చేసి స్టాప్ లాస్ వచ్చేసి స్వింగ్‌లో. సో, చూద్దాం. ఓకే. 3 లాట్స్‌తోని ఎంట్రీ ఇచ్చాం. ఆప్షన్ చార్ట్‌లో గానీ, ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ చార్ట్‌లో గానీ స్వింగ్‌లో స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసి 1:2 30 పాయింట్స్ స్టాప్ లాస్ అయితే 60 పాయింట్స్ టార్గెట్. వన్ ఇస్ట్ వన్ వచ్చిందంటే స్టాప్ లాస్ ట్రైల్ చేస్తా కాస్ట్ టు కాస్ట్. ఆల్మోస్ట్ 400 అబోవ్ బుక్ ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లా ఉంటుంది ఎంట్రీ. స్టాప్ లాస్ వచ్చేసి 323. ఓకే. ఆల్రెడీ మార్నింగ్ ఒకటి తీసుకున్న ఎంట్రీ, ఒకటి స్కాల్పింగ్ స్టాప్ లాస్ హిట్ అయింది. 1400 దాంట్లో లాస్. సో, ఇది చూద్దాం ఏమన్నా రికవర్ అవుతుందా. ఇది కూడా ఎస్ఎల్ కొడితే ఈ రోజుకి ఎండ్. ఎస్ఎల్ కొట్టినా ప్రాఫిట్ ఇచ్చినా ఎండ్ ఈ రోజుకి. $385 క్రాస్ అయితే స్టాప్ లాస్ ట్రయల్ చేస్తా. బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయినాక వన్స్ రిట్రేస్ అయ్యి కంటిన్యూ ఫాల్ ఉంది. ఆల్మోస్ట్ 2 డేస్ లో కూడా బ్రేక్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రైస్ పైన ఉంటేనే ఎస్ఎల్ అనేది మూవ్ చేయడం బెటర్. లేదంటే 2 లాట్స్ ఎగ్జిట్ కావడం బెటర్. 2 లాట్స్ ఎగ్జిట్ అవుతున్నాం. రిమైనింగ్ 1 లాట్ ఎప్పుడైతే ఒక స్వింగ్ ఫామ్ చేస్తుందో ఆ స్వింగ్ లోగోలో పెడతా. అంటే 2 క్యాండిల్స్ కానీ 3 క్యాండిల్స్ కానీ లో. టార్గెట్ చేంజ్ చేద్దాం. ఎందుకంటే 1 లాటే కదా, ట్రయల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే రీసెంట్ అయ్యి వచ్చేసి 463 అట్లా ఉంది. సో 460 బెటర్. ఈ క్యాండిల్ అనేది పైన క్లోజ్ అయితేనే ఎస్ఎల్ అనేది కింద ఎస్ఎల్ అనేది ట్రయల్ చేయడం బెటర్. సో చూద్దాం. టెండెల్ ఫార్మేషన్ అనేది 15 మినిట్స్లో కూడా బ్రేక్ చేసింది. నెక్స్ట్ రిట్రేస్ అయ్యి కూడా కిందికి వచ్చింది. 3-4 ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ క్యాండిల్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రైస్ రివర్స్ అయింది అనుకో,
ఈజీగా కిందికి వచ్చేస్తుంది. సో ఎస్ఎల్ ట్రైల్ చేసిన. బ్రేక్ అయితే అప్ సైడ్ ఇంకా వెళ్ళిపోద్ది, ప్రైస్ అనేది అప్ సైడ్ బ్రేక్ అయితే. అంటే బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ బ్రేక్ కావాలి. ఓకే, ఆల్మోస్ట్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 1400 మైనస్, సెకండ్ ట్రేడ్ దాన్ని కవర్ చేసి ఒక 200 ప్లస్.